ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ 160 సిఆర్పీసీ కింద మరోసారి నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్లోని నివాసంలో విచారణ చేయనున్నట్టు సమాచారం. విచారణకు రావాలని గురువారమే సిట్ నోటీసులు ఇవ్వగా కేసీఆర్ వెంటనే స్పందించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ ఇవ్వాలని కోరారు. అందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రెండో విడత నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. తనను ఎర్రవల్లిలోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. కేసీఆర్ విజ్ఞప్తిపై సిట్ అధికారులు న్యాయ సలహా తీసుకున్నారు. నందినగర్లోని ఆయన నివాసంలోనే విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, ఫోన్ ట్యాపింగ్ కేసులో మనకి బీఆర్ఎస్ అధినేత గులాబీ దళపతి కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి ఆయన సిట్ అధికారులకు కేసీఆర్ రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు యాక్చువల్ గా విచారణ ఉండేది. అయితే ఈ రోజు విచారణకి నేను హాజరు కాలేనని ఆయన కేసీఆర్ నిన్ననే సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు మరోసారి సిట్ అధికారులు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి సమాచారం అందింది. దానిలో భాగంగా ప్రస్తుతం మనం బంజారాహిల్స్ నందినగర్ కేసీఆర్ నివాసం ఇంటి దగ్గరే ఉన్నాము. సో మరి కాసేపట్లో కేసీఆర్ కి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి తప్పనిసరిగా హాజరు కావాలని, లేదంటే ఆయన వయసు రీత్యా 65 ఎబోవ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం తను ఎక్కడ చెప్పినా కూడా వచ్చి విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరి కాసేపట్లో నోటీసులు ఇస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం అందింది. సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మళ్ళీ ఇప్పుడు రేపు మరోసారి కేసీఆర్ కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. మనకి ఎల్లుండి అంటే ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకి నందినగర్ బంజారాహిల్స్ లో ఉన్నటువంటి నందినగర్ నివాసం కేసీఆర్ నివాసం, సో అక్కడ అందుబాటులో ఉండేలా ఉండండి అని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొనే అవకాశం ఉందని కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో మనకి రేపు అంటే 10 గంటలకు ఇస్తారని చెప్పేసి అంటున్నారు. చూడాలి 10 గంటలకు ఇస్తారా, 11 గంటలకు ఇస్తారా, 12 గంటలకు ఇస్తారా. సో ఈ మధ్యలో ఈ 3 గంటల వ్యవధిలోనే ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో రేపు నోటీసులు ఇంక ఎటువంటి అంశాలు పేర్కొనే అవకాశం ఉంటుందని కూడా మనకి తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే కేసీఆర్ కొన్ని ఆయన నోటీసుల్లో అంటే సిట్ అధికారులకు రిప్లై ఇచ్చినప్పుడు కొన్ని అంశాలు పేర్కొన్నారు. అంటే ఏమని, మనకి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేయండి అని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సిట్ అధికారులు విచారణ చేయరని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే బంజారాహిల్స్ హైదరాబాద్ పరిధిలో బంజారాహిల్స్ కాకపోయినా సరే హైదరాబాద్ పరిధిలో ఎక్కడైతే విచారణ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. కాబట్టి సో రేపు కూడా ఒకవేళ కేసీఆర్ కి నోటీసులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా పొందుపరిచే అవకాశం అయితే ఉంది. రేపు మరోసారి కేసీఆర్ కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే అది ఎల్లుండి మళ్ళా మనకి మధ్యాహ్నం 3 గంటల నుంచి మరి ఏ సమయం వరకు విచారణ చేస్తారో ఏంటో తెలియదు, కానీ రేపు మాత్రం అనేక అంశాలు నోటీసులు పేర్కొనే అవకాశం కూడా ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ.